ఉగ్రదాడిని ఖండిస్తూ గోనెగండ్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలుపుతున్న జనసేన నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో జమ్మూ కాశ్మీర్లోని వైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలియచేశారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియచేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రేఖా గౌడ్ ఆదేశాలు. మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోనెగండ్ల జనసేన పార్టీ నాయకులు ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గానిగ భాష, మాలిక్ బాషా, సుగురు ఖాసిం వలి, సుభాన్, గోళ్ల శ్రీరాములు, గోవిందు, ప్రసాద్ శెట్టి, జానీ అలియాస్ మద్దిలేటి, షఫీ, ఉస్మాన్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు వారి యొక్క భార్య పిల్లలతో పర్యాటక కోసము పర్యటన కోసం అని చెప్పి జమ్మూ కాశ్మీర్ వెళ్తే అక్కడ చిన్న పిల్లల్ని తీసుకొని పర్యటించిన మన యొక్క సోదరుల మీద ఉగ్రవాదులు అతి కిరాతకంగా దాడి చేసి తుపాకులతో కాల్చి చంపి 28 మందిని కాల్చి చంపడము చాలా సిగ్గుచేటు. పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్, మిమ్మల్ని ఎన్నోసార్లు మీ పాకిస్తాన్లో అడుగుపెట్టి మట్టుపెట్టిన సంగతి మీరు మర్చిపోయారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇండియా తలుచుకుందంటే ఒక్క మీద దాడి చేస్తే 100 మందిని బలి తీసుకునే శక్తి మన భారతదేశానికి ఉంది. కాబట్టి మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రతి భారతదేశ పౌరుడు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి పిరిగి పందే చర్యలు మానుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మా అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని మా అధినేత తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఎమ్మిగనూరు ఇన్ఛార్జి రేఖా గౌడ్ ఆదేశాల మేరకు ఈ గోనెగండ్ల మండల కేంద్రంలో శాంతియుతంగా మా యొక్క కార్యకర్తలు నాయకులతో కలిసి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. జై భారత్ మాతా కే, భారత్ మాతా కే, భారత్ మాతా కే. ఖబర్దార్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ ఉగ్రవాదులారా. ఉగ్రవాదం 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 ఉగ్రవాదులకు హెచ్చరికగా ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదాన్ని మళ్ళీ ఈ ప్రతిచర్య ఉంటుందని ఈ కార్యక్రమంలో హెచ్చరికగా మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఇలాంటి చర్యలు ఇప్పటికైనా మానుకోకపోతే ఇండియా యొక్క బలం ఎంతో చూపించాల్సి వస్తుందని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన పట్టతరం నిర్వహించడం జరిగింది గోనెల గ్రామంలో. ఈ ఉగ్రవాద చర్య మొన్నటి రోజున మన భారత పౌరులైనటువంటి
28 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడం జరిగింది. ఉగ్రవాదులు ఇదొక పిరికి పంద చర్య. దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా కానీ శాంతియుతంగా పోరాడాలి తప్ప ఇలాంటి పిరికి పంద చర్యలు మానుకోవాలని చెప్పి పాకిస్తాన్ని హెచ్చరిస్తున్నాం. దీనికి తోడు జనసేన నాయకులు అందరూ కలిసికట్టుగా దీన్ని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఉగ్రవాదం 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 భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. ఖబర్దార్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ ఉగ్రవాదులారా, ఉగ్రవాదం 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 ఉగ్రవాదం. భారత్ మాతా కే భారత్ మాతా కే భారత్ మాతా కే. ఉగ్రవాదం ఉగ్రవాదం ఉగ్రవాదం. ఖబర్దార్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ ఉగ్రవాదులారా. ఉగ్రవాదం ఉగ్రవాదం ఉగ్రవాదం. భారత్ మాతా కే భారత్ మాతా కే. ఉగ్రవాదం ఉగ్రవాదం. ఖబర్దార్ ఉగ్రవాదులారా.